గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇంతకీ ఏమిటా ప్రశ్న? దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప బహుమతి ఏమిటి? ఏంటిది? దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప బహుమతి ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం, దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప బహుమతి రక్షణ మారు మనస్సు. అవునండి, రక్షణ మారు మనస్సు దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప బహుమతి. మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఈ రక్షణ మారు మనస్సు ద్వారా మానవుడు పొందుకునే బహుమతి ఏంటి? రక్షణ మారు మనసు పొందుకోవడం ద్వారా మానవుడు శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటాడు. పరలోక రాజ్యంలో నిత్యము సంతోషముతో సమాధానంతో జీవించగలడు. పరలోక రాజ్యంలో గొప్ప కిరీటాన్ని పొందుకోగలడు. పరలోక రాజ్యంలో బంగారు వీధుల్లో సంచరించగలడు. పరలోక రాజ్యంలో దేవుని ప్రత్యక్షతలో జీవించగలడు. పరలోక రాజ్యంలో దేవుని సముఖంలో యుగ యుగాలు ఆనందంగా సంతోషంగా ఆకలి దప్పులు లేని జీవితాన్ని మానవుడు జీవించగలడండి. చూసారా, రక్షణ మారు మనసు ఫలితంగా ఎన్ని బహుమానాలు ఉన్నాయో. అందుకే దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప బహుమతి రక్షణ మారు మనసు అంటున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి సమస్త మానవుల కొరకు మరణించి మానవులందరి కొరకు తిరిగి లేచి మానవుడికి ఇచ్చిన బహుమతి రక్షణ మారు మనస్సు. మరి మనం ఎంతమంది సత్యాన్ని గుర్తించాము?